కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ గోదావరి నవ్వింది. రచన శ్రీ మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు, కాకినాడ. సేకరణ శ్రీమతి జయలక్ష్మి కాశీపతిరావు, హైదరాబాద్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు కాకినాడ నివాసి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగి. గోదావరి పుష్కరాల సమయం. గోదావరి తీరం అంతా జనంతో కిటకిటలాడుతోంది. ఎటు చూసినా మనుషుల సముద్రమే. బస్సులు, లారీలు, రైళ్లు, విమానాలు, కార్లు, ఆటోలు, ఎడ్లబండ్లు, గుర్రబండ్లు, ద్విచక్ర వాహనాలు, ఇలా ఏది దొరికితే దాని మీద ప్రయాణం చేసి పుష్కర స్నానం చేయడానికి జనం గోదావరి తీరానికి చేరుకుంటున్నారు. ఉదయపు చీకట్లు ఇంకా పూర్తిగా తొలగకముందే ఘాట్ల దగ్గర భక్తుల సందడి మొదలైపోయింది. తలపై పూజా సామగ్రి, చేతిలో కొబ్బరికాయలు, పూలు పట్టుకుని కుటుంబాలు గోదావరి వైపు కదులుతున్నాయి. కొందరు వృద్ధుల చేతులు పట్టుకుని నడిపిస్తూ ఉంటే, మరికొందరు చిన్నపిల్లలను భుజాలపై ఎత్తుకుని తీసుకువెళ్తున్నారు. ఘాట్ల మీద ఒకవైపు వేద పండితుల మంత్రోచ్చారణలు, మరోవైపు పురోహితుల పూజలు. ఎక్కడో గంటల శబ్దం, ఇంకెక్కడో హరహర మహాదేవ అంటూ భక్తుల నినాదాలు. పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేవారు గోదావరి ఒడ్డున ప్రశాంతంగా కూర్చుని తమ పూర్వీకులను స్మరించుకుంటున్నారు. మరికొందరు చేతులు జోడించి గోదావరి ప్రవాహాన్ని చూస్తూ తమ మనసులోని కోరికలను ఆ తల్లికి చెప్పుకుంటున్నారు. సూర్యుడు నెమ్మదిగా తూర్పు ఆకాశంలోకి పైకి వస్తున్న కొద్దీ గోదావరి నీళ్లపై బంగారు వెలుగు పరుచుకుంటోంది. ఆ వెలుగులో వేలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేస్తూ ఉంటే గోదావరి ఒడ్డు ఒక మహా జనసముద్రంలా కనిపిస్తోంది. ఘాట్లపైన తాత్కాలిక దుకాణాలు, అన్నదాన శిబిరాలు, మంచినీటి కేంద్రాలు. ఎక్కడ చూసినా సేవ చేయడానికి వచ్చిన స్వచ్ఛంద కార్యకర్తలు. పోలీస్ విజిల్స్, మైకుల్లో వినిపించే సూచనలు, తప్పిపోయిన వారి పేర్లు ప్రకటించే శబ్దాలు. ఆధ్యాత్మికతతో పాటు ఒక మహా ఉత్సవం నడుస్తున్న అనుభూతి. అయినా ఆ అంతులేని హడావుడి మధ్య గోదావరి మాత్రం నిశ్శబ్దంగానే ప్రవహిస్తోంది. తన ఒడ్డుకు చేరిన కోట్లాది అడుగుల కథలను వింటూ తన నీటిలో మునిగిన ప్రతి మనిషి కన్నీటిని, ప్రార్థనను, జ్ఞాపకాన్ని తనతో పాటు తీసుకెళ్తున్నట్టుగా. ఆ రోజు గోదావరి ఒక నది కాదు, దేశం నలుమూలల నుంచి వచ్చిన విశ్వాసాలన్నింటినీ తన ఒడిలో చేర్చుకున్న ఒక మహాతల్లి. అదే గోదావరి ఒడ్డున ఒక మూలన పెద్ద షామియానా కింద రామశాస్త్రి కూర్చున్నాడు. నుదుట విభూతి పిండికట్లు, సంప్రదాయబద్ధంగా కట్టుకున్న తెల్లని పంచె, భుజాలపై ఎర్రటి శాలువ, కుడి చేతికి మెరుస్తున్న బంగారు కడియం, మెడలో బంగారు రుద్రాక్షమాల, వేళ్లన్నింటికి అలంకరించిన బంగారు ఉంగరాలు. అతని వాలకం చూస్తేనే అక్కడికి వచ్చిన వారికి అతని వృత్తి ఏమిటో చెప్పాల్సిన అవసరం లేదు. పుష్కరాలు వస్తే చాలు, రామశాస్త్రికి పండగే. ప్రతి పుష్కరానికి లెక్కలేనంత సంపాదన. పూజకు ఒక రేటు, తర్పణానికి ఒక రేటు, ప్రత్యేక పూజకు మరో రేటు. తనతో పాటు ఒక కూలీ మనిషిని కూడా తెచ్చుకుంటాడు. సంచులు నిండగానే ఇంటికి పంపిస్తాడు. బియ్యం, పప్పులు ఏవి వచ్చినా ఆ కూలీ చేత ఇంటికి పంపించేస్తాడు. ఇక గోదానాలు. ప్రతి పుష్కరానికి 50 గోవుల వరకు వస్తాయి. ఆ నెలంతా రామశాస్త్రి ఇల్లంతా పశువుల సంతలా ఉంటుంది. అయితే గోదానం ఇచ్చినప్పుడు గోవుకు ఏడాది సరిపడే గ్రాసం పేరుతో కూడా రూపాయలు తీసుకోవడం అతనికి పరిపాటి. అలాంటి రామశాస్త్రికి ఆ పుష్కరాల మొదటి రోజే ఏదో తెలియని వెలితి ఎదురైంది. ఉదయం సూర్యుడు గోదావరి మీదికి తొంగి చూడకముందే తన షామియానా ముందు కూర్చున్నాడు. వచ్చేపోయే ప్రతి ఒక్కరినీ పలకరిస్తున్నాడు. స్నానం చేసి రండి, సిద్ధం చేస్తాను. ఎవరైనా కాసేపు ఆగితే తర్పణం కూడా చేయిస్తాను, అంతా శాస్త్రోక్తంగా జరుగుతుంది. మరికొందరికి పితృకార్యం ఉందా, మీకు ప్రత్యేకంగా చేయిస్తాను, తొందరేమీ లేదు, మీరు స్నానం చేసి రండి. అదే మాట. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా, మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా అతని నోట ఆ మాటే, స్నానం చేసి రండి, సిద్ధం చేస్తాను. కానీ విచిత్రం ఏమిటంటే, రామశాస్త్రి మాట విని స్నానం చేయడానికి వెళ్ళిన వాళ్లలో ఒక్కరూ తిరిగి అతని దగ్గరికి రావడం లేదు. మొదట అతను పెద్దగా పట్టించుకోలేదు. వేరే పురోహితుల దగ్గరికి వెళ్ళి ఉంటారు అనుకున్నాడు. మరోసారి ఒక కుటుంబం అతని మాట విని గోదావరిలోకి దిగింది. వాళ్లు కూడా తిరిగి రాలేదు. మూడోసారి, నాలుగోసారి అదే పరిస్థితి. స్నానం చేసి వెళ్లిన వారెవరూ రామశాస్త్రి షామియానా వైపు తిరిగి చూడడం లేదు.
అతని ముందున్న రేట్ల పలక మాత్రం అలాగే ఉంది. కానీ ఆ రోజు మధ్యాహ్నానికి మొదటిసారి అతని మనసులో ఒక చిన్న ప్రశ్న మొలిచింది. స్నానం చేసిన తర్వాత వాళ్ళెక్కడికి వెళుతున్నారు? మధ్యాహ్నం దాటింది. గోదావరి మీద ఎండ నిప్పులు కురిపిస్తోంది. అయినా ఘాటు మీద జనసందడి ఏమాత్రం తగ్గలేదు. రామశాస్త్రి మాత్రం తన షామియానా కింద కూర్చుని ఎదురుగా ఉన్న రద్దీని చూస్తున్నాడు. అతని కళ్ళలో ఇప్పుడు అసహనం కంటే అనుమానమే ఎక్కువ. ఇంతమంది వస్తున్నారు, స్నానం చేస్తున్నారు, కానీ నా దగ్గరికి మాత్రం ఒక్కరూ రావడం లేదు. ఏదో ఉంది. అప్పుడే ఒక వృద్ధ దంపతులు గోదావరి వైపు నడుస్తూ కనిపించారు. రామశాస్త్రి వెంటనే గొంతు సర్దుకున్నాడు. అయ్యా, అమ్మా, పుష్కర స్నానం చేసి రండి. తర్పణం, పూజ అన్నీ శాస్త్రోక్తంగా చేస్తాను. వృద్ధుడు ఆగి రామశాస్త్రిని చూశాడు. రేటెంత? రామశాస్త్రి ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. ఏది కావాలో దాన్ని బట్టి ఉంటుంది. పితృతర్పణం అయితే అంటూ తన రేట్ల పట్టికి చెప్పడం మొదలుపెట్టాడు. వృద్ధుడు అంతా విన్నాడు. తల ఊపాడు. సరే, స్నానం చేసి వస్తాం. రామశాస్త్రి మనసులో ఆనందం మొదలైంది. ఇవాల్టి మొదటి బేరం. వాళ్ళు గోదావరి వైపు వెళ్లారు. రామశాస్త్రి కళ్ళన్నీ వాళ్ల మీదే. వృద్ధుడు నీళ్లలోకి దిగాడు. భార్య కూడా దిగింది. ఇద్దరూ చేతులు జోడించి గోదావరికి నమస్కరించారు. కొద్దిసేపటికి ఇద్దరూ బయటకొచ్చారు. రామశాస్త్రి తన శాలువాను సరిచేసుకుని కాస్త ముందుకు వంగి కూర్చున్నాడు. రండి రండి, ఇక్కడే కూర్చోండి. కాని ఆ వృద్ధ దంపతులు అతని వైపు రాలేదు. అతని షామియానాను దాటి ముందుకు వెళ్ళిపోయారు. రామశాస్త్రి కళ్లతో వాళ్ళని వెంబడించాడు. కొంత దూరంలో మరో చిన్న షామియానా కనిపించింది. అక్కడ తెల్లటి బట్టలు వేసుకున్న ఒక యువకుడు నేలపై కూర్చునున్నాడు. రామశాస్త్రి కనుబొంపులు ముడుచుకున్నాయి. అయితే విషయం ఇదా? అతను లేచి నిలబడ్డాడు. ఎర్రటి శాలువాను భుజం మీద సరిచేసుకుని చేతిలో ఉన్న రుద్రాక్షమాలను సవరించుకుంటూ ఆ షామియానా వైపు నడిచాడు. అక్కడికి వెళ్లి చూసిన దృశ్యం అతన్ని ఒక్క క్షణం ఆపేసింది. ఆ యువకుడు వృద్ధుడి మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్నాడు. మీ తండ్రిగారి పేరు చెప్పండి. వృద్ధుడు పేరు చెప్పాడు. మీ తాతగారు? ఆయన పేరు కూడా చెప్పాడు. యువకుడు మంత్రాలు చదువుతూ తర్పణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించాడు. చివరికి వృద్ధుడు తన సంచిలో నుంచి కొంత డబ్బు తీసి యువకుడి ముందు పెట్టాడు. యువకుడు వెంటనే చేతులు జోడించాడు. అయ్యా, నేను డబ్బు తీసుకోను. మరి? వృద్ధుడి స్వరంలో ఆశ్చర్యం. యువకుడు చిరునవ్వు నవ్వాడు. శాస్త్రం బ్రాహ్మణును సంతృప్తిపరచమని చెబుతుంది గాని పుణ్యకార్యానికి రేట్లు పెట్టమని ఎక్కడా చెప్పలేదు కదా అయ్యా. రామశాస్త్రి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. యువకుడు కొనసాగించాడు. ఇది పుణ్యకార్యం. మీ పితృదేవతలందరినీ నా మంత్రాల ద్వారా ఆహ్వానించి మీ చేతుల మీదుగా తర్పణం ఇప్పించి సంతృప్తి పరిచి పంపుతున్నాను. క్రియ మీది, మంత్రం నాది. అతను కాసేపు ఆగాడు. ఇది కేవలం నేను సేవా దృక్పథంతో చేస్తున్న పని. వృద్ధుడు అతని వైపు ఆసక్తిగా చూశాడు. నువ్వు పౌరోహిత్యం చేస్తావా? లేదయ్యా, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. మా తండ్రి గారు పౌరోహిత్యం చేసేవారు. చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర నేర్చుకున్న విద్య ఇది. మరి ఉద్యోగం వదిలేసి ఇక్కడ కూర్చున్నావా? ఉద్యోగం ఎందుకు వదులుతాను? పుష్కరాలు వచ్చినప్పుడు సెలవు పెట్టుకుని వస్తాను. నాలాంటి మరికొంతమంది యువకులు కూడా వచ్చారు. పేదవాళ్లకు, వృద్ధులకు, డబ్బు లేక పితృకార్యాలు చేయించుకోలేని వాళ్లకు మా చేతనైన సేవ చేయాలని నిర్ణయించుకున్నాం. అతని మాటల్లో గర్వం లేదు, కేవలం సంతృప్తి ఉంది. ప్రతి ఒక్కరికి తమ పూర్వీకులంటే ఎంతో ప్రేమ ఉంటుంది. ఆ పవిత్ర దినాల్లో వారిని తలుచుకుని తర్పణం చేయాలని, పూజలు చేయాలని ఎంతో మందికి ఉంటుంది. కానీ ఈ కాలంలో ఆర్థిక భారాలు ఎక్కువయ్యాయి. అందుకే కొందరు వెనకడుగు వేస్తున్నారు. అందుకే యువకుడు గోదావరి వైపు చూశాడు. మా వల్ల ఎవరి పితృకార్యము ఆగిపోకూడదనుకున్నాం. రామశాస్త్రి అక్కడే నిలబడి ఉన్నాడు. యువకుడు వృద్ధుడి వైపు తిరిగాడు. మీ సంతృప్తి కోసం 100 రూపాయలు దక్షిణగా ఇవ్వండి. మీకు తోచినంత అన్నదానానికి కూడా విరాళం ఇవ్వండి. బలవంతమేమీ లేదు. ఇవ్వకపోయినా పర్వాలేదు. వృద్ధుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నాయనా, నీ తండ్రి పుణ్యమే నీ చేతుల్లో కనిపిస్తోంది. యువకుడు నమస్కరించాడు. రామశాస్త్రి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. అతని చూపు గోదావరి వైపు వెళ్ళింది. పరవళ్లు తొక్కుతున్న గోదావరి నీళ్లు సూర్యకాంతిలో మెరుస్తున్నాయి. అతనికి మాత్రం గోదావరి నవ్వుతున్నట్టుగా అనిపించింది. ఆ నవ్వులో ఎగతాళి లేదు, ఒక ప్రశ్న ఉంది. రామశాస్త్రి, ఇన్ని సంవత్సరాలు నా ఒడ్డున కూర్చున్నావు. నా నీళ్లతో పితృదేవతలకు తర్పణం చేయించావు. కానీ నీ మనసులోని దురాశను మాత్రం ఎప్పుడైనా కడుక్కున్నావా? రామశాస్త్రి గుండెల్లో ఏదో బరువు కదిలింది.
తన చేతులను చూసుకున్నాడు. బంగారు కడియం, బంగారు ఉంగరాలు, రుద్రాక్షమాల. తర్వాత తన ముందున్న రేట్ల పట్టికని చూశాడు. పూజకింత, తర్పణానికింత, ప్రత్యేక పూజకింత, గోదానానికి ఇంత. అతనికి ఒక్కసారిగా అవన్నీ బంగారం కాదు, భారం అనిపించాయి. తనకు సంపాదించుకోవాల్సిన రోజుల్లో సంపాదించుకున్నాడు, బాధ్యతలు తీర్చుకున్నాడు, పిల్లల్ని చదివించాడు, ఇల్లు కట్టుకున్నాడు, పొలాలు కొన్నాడు, బ్యాంకులో డబ్బు కూడబెట్టాడు. అయినా ఇంకా ఎందుకు ఈ వయసులో కూడా పుణ్యకార్యాలకు రేట్లు పెట్టి డబ్బు కోసం ఎదురుచూస్తున్నానేమిటి? తన తండ్రి గుర్తొచ్చాడు. చిన్నప్పుడు తండ్రి పక్కన కూర్చుని తాను కూడా మంత్రాలు నేర్చుకున్న రోజులు గుర్తొచ్చాయి. ఒకసారి ఒక పేద వృద్ధుడు తర్పణం చేయించుకుని దక్షిణగా 2 రూపాయలు పెట్టినప్పుడు తండ్రి వాటిని తీసుకుని అతని చేతిలోనే తిరిగి పెట్టిన విషయం గుర్తొచ్చింది. నీ పితృదేవతల ఆశీర్వాదమే నాకు దక్షిణ అని తండ్రి అప్పట్లో చెప్పాడు. ఆ మాట ఇన్ని సంవత్సరాల తర్వాత రామశాస్త్రి చెవుల్లో మళ్లీ వినిపించింది. నీ పితృదేవతల ఆశీర్వాదమే నాకు దక్షిణ. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన తండ్రి మార్గాన్ని తానే ఎప్పుడో మరిచిపోయానని అర్థమైంది. రామశాస్త్రి మెల్లగా తన షామియానా దగ్గరికి తిరిగి నడిచాడు. అక్కడ ఉన్న రేట్ల పలకను చేతిలోకి తీసుకున్నాడు. కొద్దిసేపు దానిని చూస్తూ నిలబడ్డాడు. తర్వాత దాన్ని నేలపై పెట్టి ఒక్కసారిగా విరగ్గొట్టాడు. అతని కూలీ మనిషి ఆశ్చర్యంగా చూశాడు. ఏమైందయ్యా? రామశాస్త్రి సమాధానం చెప్పలేదు. షామియానా వెనక ఉన్న సంచులను తెరిచాడు. బియ్యం, పప్పులు, పండ్లు, ఇంకా ఆ రోజు వచ్చిన కొంత డబ్బు అన్నింటినీ తీసుకుని పక్కనే ఉన్న అన్నదాన శిబిరం దగ్గరికి వెళ్ళాడు. ఇవన్నీ అన్నదానానికి ఇవ్వండి. అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. మరి మీ పూజలు? రామశాస్త్రి కాసేపు మౌనంగా ఉన్నాడు. పూజలు చేస్తాను. దక్షిణ? అతను గోదావరి వైపు చూశాడు. ఎవరికి తోచినంత వారు ఇస్తే తీసుకుంటాను. ఇవ్వలేని వాళ్ళ దగ్గర మాత్రం అడగను. ఆ మాట చెప్పేటప్పుడు అతని గొంతు వణికింది. అంతలో ఒక పేద కుటుంబం అక్కడికొచ్చింది. తండ్రి, తల్లి, 2 చిన్న పిల్లలు. తండ్రి సంకోచంగా రామశాస్త్రి దగ్గరికి వచ్చాడు. అయ్యా, మా నాన్నగారికి తర్పణం చేయాలి, కానీ మా దగ్గర... అతని మాట పూర్తి కాకముందే రామశాస్త్రి చేయి పైకెత్తాడు. ఏమీ చెప్పకండి, ముందు గోదావరిలో స్నానం చేసి రండి. అతను కాసేపు ఆగి చిరునవ్వు నవ్వాడు. నేను సిద్ధంగా ఉంటాను. ఆ కుటుంబం గోదావరి వైపు వెళ్ళిపోయింది. రామశాస్త్రి వాళ్ళను చూస్తూ నిలబడ్డాడు. ఈసారి అతని కళ్ళలో బేరం కోసం ఎదురుచూపు లేదు, ఎంత వస్తుందో అనే లెక్కలేదు. కేవలం ఒక ప్రశాంతత. కొద్దిసేపటి తర్వాత అదే కుటుంబం తిరిగొచ్చింది. రామశాస్త్రి వారిని గౌరవంగా కూర్చోబెట్టాడు. వారి పితృదేవతల పేర్లు అడిగాడు. మంత్రాలు చదివాడు. తర్పణం చేయించాడు. చివరికి ఆ కుటుంబంలోని వృద్ధురాలు తన చీర కొంగులోంచి 200 రూపాయలు తీసి అతని ముందు పెట్టింది. తీసుకోండి అయ్యా. రామశాస్త్రి ఆ డబ్బును చూసి కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత చిరునవ్వుతో అన్నాడు, అమ్మా, ఇది మీ ఇష్టం, కానీ ఇందులో 100 రూపాయలు అన్నదానానికి వేయండి. వృద్ధురాలి కళ్ళలో ఆనందం మెరిసింది. మిగతాది? రామశాస్త్రి మెల్లగా తల ఊపాడు. మీ ఆశీర్వాదం చాలు. ఆ మాట అతని నోట నుంచి వచ్చిన క్షణం దూరంగా గోదావరి అల ఒకటి ఒడ్డును తాకింది. సూర్యకిరణాలు ఆ అలపై పడి 1000 బంగారు నవ్వుల్లా మెరిశాయి. రామశాస్త్రి గోదావరిని చూస్తూ చేతులు జోడించాడు. ఆ రోజు అతను పుష్కర స్నానం చేయలేదు, కానీ అతని మనసు మాత్రం పుష్కర స్నానం చేసింది. ఆ రోజు గోదావరి అతని శరీరాన్ని తడపలేదు, అతని దురాశని మాత్రం కడిగేసింది. పుష్కరాలు ముగిశాయి. జనం తమ తమ ఊళ్లకు తిరిగి వెళ్ళిపోయారు. ఘాట్లు ఖాళీ అయ్యాయి. షామియానాలు తొలగిపోయాయి. అన్నదాన శిబిరాలు మూతపడ్డాయి. గోదావరి మాత్రం ఎప్పటిలాగే ప్రవహిస్తూనే ఉంది. తన ఒడ్డుకు వచ్చే ప్రతి మనిషి కథను వింటూ, తన నీటిలో మునిగే ప్రతి కన్నీటినీ మోస్తూ, ఎవరికీ తీర్పు చెప్పకుండా, ఎవరినీ తిరస్కరించకుండా నిశ్శబ్దంగా. ఆ రోజు మాత్రం ఆమెకు తన ఒడ్డున జరిగిన మార్పు నచ్చినట్టుంది. ఎందుకంటే ఒక మనిషి గోదావరిలో స్నానం చేసి పవిత్రుడు కాలేదు, గోదావరిని చూసి తన మనసును మార్చుకున్నప్పుడు పవిత్రుడయ్యాడు. అందుకే ఆ రోజు గోదావరి నవ్వింది. మీరింతవరకు గోదావరి నవ్వింది కథ విన్నారు. రచన శ్రీ మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు, కాకినాడ. వినిపించినది పప్పు భోగారావు. సేకరణ మరియు వినిపించమని కోరినవారు శ్రీమతి జయలక్ష్మి కాశీపతిరావు, హైదరాబాద్.
ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.